ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడులే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో SIPB ఈ నిర్ణయం తీసుకుంది. ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడులతో ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన SIPB సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇంధన రంగంలో 22,302 కోట్ల పెట్టుబడులతో ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. దాదాపు 12,065 కోట్ల పెట్టుబడితో 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను JSW నియో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనుందని చెప్పారు. రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడులే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా ఇలా పలు చోట్ల పలు ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. తెలుగుదేశం జనసేన ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేశాయి. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పటికే పలుమార్లు సమావేశమై చర్చించారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్న చంద్రబాబు వచ్చే 2-3 రోజుల పాటు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ టికెట్ కేటాయింపులు, నేతలు పోటీ చేసే స్థానాల్లో మార్పులు చేర్పులతో ఎన్నికల సంగ్రామానికి సిద్ధమైంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థుల కంటే పార్టీలో అసంతృప్తిని ఎదుర్కోవడం ఆయా పార్టీలకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేయనున్న నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు జనసేన నుంచి ఆశావాహులు టికెట్ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇరు పార్టీలకు ఆమోదయోగ్యం అయ్యే విధంగా టికెట్ కేటాయింపుల ప్రక్రియ కొనసాగేలా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. తెలుగుదేశం, జనసేన ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేశాయి. సీట్ల సర్దుబాటుపై ఫిబ్రవరిలో ఉమ్మడి ప్రకటనకు అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. అతి త్వరలో మరోసారి సమావేశమై ఈ కసరత్తును కొలికి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో పైన చంద్రబాబు, పవన్ తుది కసరత్తు చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్న చంద్రబాబు వచ్చే 2-3 రోజుల పాటు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. హోమ్ ఓటింగ్ కార్యక్రమం ద్వారా దివ్యాంగులు కోరితే ఇంటి వద్దే ఓటు నమోదు చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే వికలాంగులు BLO ద్వారా ROకు ఫార్మ్ 12D సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. 2024 సార్వత్రిక ఎన్నికలు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. దివ్యాంగులు అందరికీ ఓటు హక్కు ఉండాలి, వారు సానుకూల వాతావరణంలో ఓటు వేసేందుకు అన్ని వసతులు ఉండాలి అనే నినాదంతో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ర్యాంపులు ఏర్పాటు చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు. హోమ్ ఓటింగ్ కార్యక్రమం ద్వారా దివ్యాంగులు కోరితే ఇంటి వద్దే ఓటు నమోదు చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే వికలాంగులు BLO ద్వారా ROకు ఫామ్ 12D సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎక్కువ మంది వికలాంగులు ఉన్న పోలింగ్ స్టేషన్లో రెడ్ క్రాస్, NSS, NCC వంటి సంస్థల నుంచి ఎంపిక చేసిన వ్యక్తులను వాలంటీర్లుగా నియమించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన సహాయం అందిస్తామన్నారు. దివ్యాంగ ఉద్యోగులు, నిండు గర్భిణీ, బాలింత ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నామన్నారు. అందుకు తగ్గట్టుగానే ఉద్యోగుల సమాచారం ఇవ్వాలని అన్ని శాఖలను కోరామన్నారు. దివ్యాంగులు ఎదుర్కొన్న సమస్యలు, వాటికి పరిష్కారాలను సూచించాలని దివ్యాంగ సంఘాల ప్రతినిధులను కోరారు. వారి అభ్యర్థన మేరకు జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి అందరికీ అందుబాటులో ఎన్నికలు కమిటీల్లో దివ్యాంగుల సంస్థలు, ప్రతినిధులను భాగస్వామ్యం చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. నిబంధనల మేరకు వారి సూచనలు అమలు చేసే అవకాశం పరిశీలిస్తామని చెప్పారు. చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆంబోతు వ్యాఖ్యలకు అంబటి పచ్చబొట్టు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తనను ఆంబోతు రాంబాబు అంటున్నాడు. అధికారంలోకి వస్తే తనకు ముక్కుతాడు వేస్తాడట. అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదని దుయ్యబట్టారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని రైతుల భూములను వేలంపాట పెట్టించి మహిళల బంగారాన్ని పోగొట్టిన వ్యక్తి చంద్రబాబుని మండిపడ్డారు. రుణమాఫీ కొట్టొద్దని చెబుతూ సభలకు వచ్చిన ఆడవాళ్లను మీ మెడలో బంగారం లేదా, తాకట్టులో ఉందా, నాకు ఓటు వేయండి, బంగారం విడిపిస్తాను అని చెప్పి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబుని ధ్వజమెత్తారు. 100 మంది చంద్రబాబులు కలిసినా 1000 మంది పవన్ కళ్యాణ్ లాంటి వారు వచ్చినా జగన్ను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పింఛన్, అమ్మఒడి, రైతు భరోసా ఏ పథకాన్ని ఆపకుండా చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా ఇంటి వద్దకే వచ్చి అన్ని పథకాలు అందించారని కీర్తించారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించే వరకు పవన్ కళ్యాణ్ నిద్రపోను అంటున్నాడని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతాడో లేదంటే లోకేష్ అవుతారో తెలియదని అన్నారు. అందరూ కట్టకట్టుకుని వచ్చినా గెలుపు సీఎం జగన్దేనని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1995లో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఈ రాష్ట్రంలో. నిజంగా అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి లేరు. అంత సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి కూడా నేను ఇది చేశాను అని చెప్పుకునేటటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు అంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం జరిగినటువంటి పరిపాలన కాదని, కేవలం తన వర్గాన్ని, తన తాబేదారులను, పెత్తందారులను చేసుకోవడానికి మాత్రమే ఆయన పరిపాలన చేశాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని మనం చేస్తున్నాం. కేసులో పట్టుబడి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ ఉన్న తర్వాత న్యాయస్థానాలు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపితే 53 రోజులు ఉన్నాడు. 53 రోజులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకుంటూ వచ్చాడు అంటే, ఆయన పత్రికలు, ఆయన బంధువులు, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగోలేదు, ఒళ్ళంతా ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది, ఆయనకు అసలు గుండె జబ్బు ఉంది, ఇలా అయితే ఆయన ఎక్కువ కాలం నెట్టలేడు, 52 రోజులు అయిపోయింది, ఆయన తిరిగి వస్తాడా రాడా, ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది, చివరికి ఆయనకి ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారు. నీ ఆలోచనల విషయం, నీ శరీరంలో ప్రతి అణువు విషమేనని మనవి చేస్తున్నా. ఈ దేశ రాజకీయాల్లో నీ అంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడు లేడు. అరికాల దగ్గర నుంచి నుదిటి ఎంట్రిక వరకు, తల మీద ఎంట్రుక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పరిపాలనపై దృష్టి సారించే బదులు ప్రతిపక్ష నేతలను వేధించేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారని విమర్శించారు. 4.5 ఏళ్ల జగన్ పాలనలో 15,046 కోర్టు ధిక్కరణ కేసులు, 30,000 రిట్ పిటిషన్లు నమోదవడంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇసుక, మద్యం కేసులన్నీ తప్పుడు కేసులేనని ప్రజలు గ్రహించారని కాలువ శ్రీనివాసులు తెలిపారు. తనకున్న అధికార బలంతో, డబ్బుతో ప్రతిపక్ష నాయకుడి పైన బురద జల్లాలా, ఆయన ప్రతిష్టను మసగబార్చాలనే కుట్రతో సాగించిన ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, రాజకీయ కక్ష సాధింపులకు, ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికి, చంద్రబాబు నాయుడు గారిని సాధించడానికేనా నీకు అధికారం ఇచ్చింది? ఈ రాష్ట్ర ప్రజలను పరిపాలించమని, ప్రజలకు మేలు చేయమని, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టమని, అభివృద్ధి పనులు చేయమని వారాల తరబడి ఆందోళన చేసిన అంగన్వాడీలను అన్యాయంగా ఏ రకమైన హామీలు ఇవ్వకోకుండా వాళ్ళ సమ్మెను విరమింపజేస్తారు బలవంతంగా. అట్లాగే అనేక మంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కానీ వివిధ వర్గాల వాళ్ళు వాళ్ళ సమస్యల కోసం రోడ్డు మీదకి వస్తే నిర్దాక్షిణ్యంగా ఆ పోరాటాలను అణిచివేస్తూ ఉంది ప్రభుత్వం. మరి దీన్ని పెట్టే ఈ శ్రద్ధ దానిపైన ఎందుకు పెట్టడం లేదు? పరిపాలన పైన ఎందుకు పెట్టడం లేదు? ప్రజల సమస్యలను పరిష్కారం చేయడం పైన ఎందుకు పెట్టడం లేదు? అది మీ బాధ్యత కాదా? ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ఈ రకంగా జరిగితే ఏముంది అందులో? ఇన్నర్ రింగ్ రోడ్డులో అలైన్మెంట్ మార్చి లింగం లేని వాళ్ళకి ఏదో లబ్ధి చేకూర్చి క్విడ్ ప్రో కింద కరకట్ట బంగ్లాలో ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారని వీళ్ళ ఆరోపణ. 27 లక్షల రూపాయలు దానికి అద్దె చెల్లించాం. ఊరికే ఉండడం లేదు చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటివి ఎప్పుడు చేయడు. ఆయన జీవితంలో చిన్న పొరపాటు, తప్పు కాదు, పొరపాటు కూడా చేయని వ్యక్తి.
ధనికుల పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు నేడు ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి గణనీయమైన అభివృద్ధి చేశారని విజయవాడ ఎంపీ కేసినేని నాని కితాబిచ్చారు. విజయవాడ పార్లమెంటరీ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త హోదాలో తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన దగ్గర కొన్ని ఊర కుక్కల్ని పెట్టుకున్నారని, పార్టీ నుంచి వెళ్లే వాళ్లను విమర్శించడమే వాళ్ల పని అని అన్నారు. ఎవరిని ఎక్కువగా తిరిగితే వాళ్లకు పదవులు ఇస్తారని, అలాంటి వాళ్లే నన్ను చెప్పుతో కొడతా అన్నారని చెప్పారు. ఆ మాటలు ప్రజలందరికీ తెలుసని, ఇలాంటి వాళ్లు సమాజానికి మంచి చేస్తున్నారా లేదా అనేది చంద్రబాబు నారా లోకేష్నే అడగాలన్నారు. అందుకే అలాంటి వాళ్ల మాటల్ని పట్టించుకోనని చెప్పారు. నారా లోకేష్ ఒక పనికి మాలినోడని, నారావారి పల్లెలో వాళ్ల తాతది తప్ప చంద్రబాబుకు సొంత ఇల్లు లేదని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు, ఓడాక తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు అని నాని సెటైర్లు వేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 5,000 కోట్లతో ఎలక్షన్ల ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశారని, అందులో కమిషన్లు బాగా మిగులుతాయని హడావిడిగా చేశారని చెప్పారు. ఏ కొండూరు ప్రాంతంలో కిడ్నీ రోగుల గురించి చంద్రబాబు ఏ రోజు పట్టించుకోలేదని ఆరోపించారు. ఎవరినైతే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారో అడిగినటువంటి గవర్నమెంట్ చేసేస్తూ ఓర్పులు పంపని పెట్టుకుని అవార్డు ఓర్పులు నేను ఎంతో చెప్పాను. నేను 2020లోనే ఈ ఓరకుక్కలు గురించి అందరూ చెప్పాను. నా పార్టీలో ఉంటాను. ఈ ఓరకుక్కలు పెట్టుకునే ఒక ఓరకుక్కలు పెట్టుకుని పార్టీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో, పార్టీ ప్రెస్ రూమ్లో జాతీయ అధికార ప్రతినిధి అనే ఒక ఓరకుక్కలు పెట్టుకుని ముఖ్యమంత్రి గారికి పార్టీకి అనిపిస్తుంది గొప్ప చంద్రబాబు గారు ఈ దేశంలోనే. అదే మీకు ఒక ఓరకుక్కలు పెట్టుకుని అతనికి జాతీయ అధికార ప్రతినిధి అని ఒక ట్యాగ్ ఇచ్చి, ఒక టైటిల్ ఇచ్చి, పార్టీ ప్రెస్ రూమ్ లో కూర్చోబెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని భోషణీకి అనిపిస్తున్న మహానుభావుడు ఉన్నారంటే గొప్ప వ్యక్తి. ఇదేదో నేను ఈ దేశాన్ని ఉద్ధరిస్తాను, ఈ దేశంలోనే నేను సీనియర్ పొలిటీషియన్ అంటాడు కదా. మీకు గుర్తుందా ముఖ్యమంత్రి గారిని ఏమనిపించాడు? పార్టీ ప్రెస్ రూమ్ లో పార్టీ అధికార ప్రతినిధి, మళ్ళీ రీజనల్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి అయినా ఆయనతో భోషణీకి అనిపించాడు. అప్పుడే తెలుసు చంద్రబాబు నాయుడు గారు నైజం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓర్పప్పులు పెట్టుకుని ఒక సిట్టింగ్ ఎంపీని, మీ పార్టీ ఎంపీని ఇదే ఓర్పప్పుతో చెప్పు తీసుకొట్టాలనిపించాడు లోకేష్ చంద్రబాబు గారు. అంటే వీళ్ళు ఈ సమాజానికి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా? నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. సమావేశం ప్రారంభమైన వెంటనే టిట్కో ఇళ్లు మరియు కుక్కల బెడద ఇతర అంశాలపై చర్చ సాగగా అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాదనల మధ్య పలు ప్రతిపాదనలకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వేడిగా సాగింది. సమావేశం ప్రారంభమైన వెంటనే అధికార పార్టీకి చెందిన పలువురు సభ్యులు ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు టిట్కో ఇళ్లు, కుక్కల బెడద ఇతర అంశాలను లేవనెత్తారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, బాలస్వాములు కుక్కల బెడద మరియు దోమల ప్రభావం ఇతర అంశాలను లేవనెత్తారు. దీంతో అధికార పార్టీ సభ్యులు సమాధానం ఇస్తున్న సమయంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. సిపిఎం కార్పొరేటర్ బోయి సత్యబాబు నీటి సమస్య అంశాన్ని లేవనెత్తారు. ప్రకాశం బ్యారేజీ పక్కనే ఉన్న మంచినీరు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. వేసవి కాలానికి ముందే ఇటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్లో జరిగిన అంశాలపై మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పందిస్తూ నగరంలో కుక్కలు, దోమల బెడదలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు మాత్రమే కొంతమంది ప్రతిపక్ష కౌన్సిలర్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 4.5 ఏళ్లలో నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, తాము చేసిన కోట్ల రూపాయల అభివృద్ధి రుజువులతో సహా రుజువు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసింది చంద్రబాబే అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రాన్ని దగా చేయడమే కాక నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు, నీచుడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాస్ అనే నినాదంతో స్థానిక 30వ డివిజన్, రామకృష్ణాపురం ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ బిహెచ్ఎస్వి జానారెడ్డితో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే అందరూ మంచిగా ఆదరిస్తున్నారని అన్నారు. ప్రతి ఇంట్లో జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబుకి ప్రజల నుంచి ఆదరణ లేదన్నారు. చంద్రబాబుకి 75 ఏళ్లు వచ్చి మతి స్థిమితం లేదన్నారు. చంద్రబాబుకి మతి భ్రమించి సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నాడని అన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పనికిమాలిన లోకేష్కు సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ముగ్గురికి ముగ్గురు వెధవలన్నారు. రాష్ట్ర సంక్షేమాన్ని గాలికి వదిలేసింది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లని అన్నారు. చంద్రబాబు బెదిరిస్తే భయపడేవాళ్లు ఎవరూ లేరని పేర్కొన్నారు. సోనియా గాంధీని ఎదిరించిన మొనగాడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సీఎం జగన్పై అక్రమ కేసులు బనాయించిన 16 నెలలు జైల్లో ఉండి సింహాల్లా బయటికి వచ్చాడని పేర్కొన్నారు. చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. నమ్మక ద్రోహం చేసింది ఎవరండి? ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన అధికారం తీసుకొస్తే పిల్లనిచ్చిన మావని నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు కదా. అతను నమ్మక ద్రోహం గురించి మాట్లాడా? ఈ రాష్ట్రాన్ని మోసం చేసిన వ్యక్తి, ఎన్టీ రామారావుని మోసం చేసిన వ్యక్తి, నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను నమ్మక ద్రోహం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతనికి ఏం జరుగుతుందంటే ఈ మధ్య ఏదో ఒక కొత్త కార్యక్రమం పెట్టి ప్రజల్లోకి వెళ్దాం ప్రయత్నం చేశాడు. ప్రజల నుంచి ఆదరణ లేదు. కనీసం అతను చూడడానికి కానీ అతను చెప్పే మాటలు వినడానికి కూడా ప్రజలు లేకపోయేటప్పటికీ పిచ్చెక్కి దాదాపు 75 ఏళ్ళు వచ్చేసినాయి. మతిస్థిమత్యం లేదు, మతి తప్పి మాట్లాడుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ పనికిమాలిన నారా లోకేష్కి కానీ లేదు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఎదవలే, ముగ్గురు పనికిమాలినోళ్ళే. ప్రతి ఒక్క గుమ్మంలో కూడా ఏదైతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో అర్జీలు ఏదైతే స్వీకరించామో దానిలో భాగంగానే కొన్ని చెప్పారు. ఎందుకంటే బుడమేరు ప్రాంతం ఉన్నటువంటి ఏరియా కాబట్టి కొంచెం దోమల ఇబ్బంది అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చెప్పారు. అలాగే 1-2 చోట్ల కొంచెం వాటర్ ఇబ్బంది అనేటువంటిది కూడా చెప్పారు. మరి దాన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఆ నోట్ చేసుకోవడమే కాదు, 2-3 రోజుల్లో అవన్నీ కూడా రెక్టిఫై చేయాలనేటువంటి ఆదేశాలు కూడా అధికారులందరికీ కూడా ఇచ్చారు. ప్రభుత్వం యొక్క పాలన, మెరుగైన పాలన, లేకపోతే ఎవరైనా అర్జీ ఇచ్చిన వెంటనే దాన్ని ఫాలో అప్ చేయటమే మా యొక్క ప్రధాన ఎజెండాగా మేము భావిస్తాం. ఎమ్మెల్యే వెల్లంపల్లి పశ్చిమ నియోజకవర్గం వదిలి వెళ్లడంపై దరిద్రం పోయిందని ప్రజలు, వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని జనసేన పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు పోతిన మహేష్ విమర్శించారు. ఏపీ అభివృద్ధి విషయంలో నాదెండ్ల మనోహర్ సవాల్ను స్వీకరించే దమ్ము సీఎం జగన్కు లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమి విజయం సాధించడం ఖాయమని పోతిన వెంకట మహేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుపై పశ్చిమ నియోజకవర్గ నేత పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్లంపల్లి పశ్చిమ నియోజకవర్గం వదిలి వెళ్లడంపై పెద్ద దరిద్రం పోయిందని ప్రజలు, వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. వెల్లంపల్లి ఇక్కడి నుంచి వెళ్లడంతో ఒక్కరు కూడా ఆయనకు అనుకూలంగా స్పందించడం లేదని చెప్పారు. ఏపీ అభివృద్ధి విషయంలో నాదెండ్ల మనోహర్ సవాల్ను స్వీకరించే దమ్ము సీఎం జగన్కు లేదని అన్నారు. కరోనాలో ప్రజలు డబ్బులు లేక అల్లాడుతుంటే వారి నెత్తి మీద సీఎం జగన్ 21,000 కోట్ల అదనపు పన్ను భారం మోపిన దుర్మార్గుడని మండిపడ్డారు. అప్పులు చేసి 91,000 కోట్లు కొట్టేసిన సీఎం జగన్ ఈ అంశంపై అసెంబ్లీలో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమి విజయం సాధించడం ఖాయమని పోతిన వెంకట మహేష్ ధీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా 21,000 కోట్ల రూపాయల పన్నుల అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజలపై వేశారని తెచ్చిన అప్పుల్లో 91,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినా తెలియలేదో దీని మీద మాట్లాడాలి. అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సమాధానం చెప్పాలని ఆయన బహిరంగ సవాల్ ఇచ్చారు. దీని మీద వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించకుండా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. నీకు దమ్ముంటే మనోహర్ గారు మాట్లాడిన దాని మీద సమాధానం చెప్పు. 91,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన డబ్బులు ఏమయ్యాయి? కరోనా సమయంలో 21,000 కోట్ల రూపాయల అదనపు పన్నులు వేశారా వేయలేదా? రాజధాని నిర్మాణం మీద, పోలవరం మీద, స్టీల్ ప్లాంట్ మీద, మహిళల అదృశ్యం మీద, జాబ్ క్యాలెండర్ మీద, గోతులు పడ్డ రోడ్ల మీద, సెంటు భూమి మీద, టిట్కో ఇళ్ల మీద మనోహర్ గారు ఇచ్చిన సవాల్ స్వీకరించే దమ్ముంటే దాని మీద మాట్లాడు. పశ్చిమ నియోజకవర్గం నుంచి నిన్ను ట్రాన్స్ఫర్ చేసి సెంట్రల్ నియోజకవర్గానికి పంపిస్తే ప్రజల్లో ఒక్కరు కూడా స్పందించాల నీ గురించి. వైసీపీ నాయకులు నీకు అనుకూలంగా ఒక్కరు కూడా స్టేట్మెంట్ ఇయ్యాల. దరిద్రం పోయింది అనుకున్నారు అందరూ కూడా. వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గం మారితే ఈ నియోజకవర్గ దరిద్రం పోయిందని ప్రజలందరూ కూడా ఆనందపడ్డారు. పురాణాల్లో రాక్షసులు ప్రజల్ని ఇబ్బంది పెట్టేవారని కథల్లో విన్నామని, పురాణాల్లో చెప్పిన దానికంటే దారుణంగా జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనను ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి ఈనాటి వరకు బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చామన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు మంచి పరిపాలన అందాలన్న రాష్ట్ర రాజధానికి
అమరావతిగా కొనసాగించాలన్న తెలుగుదేశం జనసేన కూటమిని అత్యధిక సీట్లతో అధికారంలోకి తీసుకురావాలని కోరారు. తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ పటమట నల్లూరి వారి కళ్యాణ మండపంలో జై హో బీసీ సదస్సు నిన్న జరిగింది. ఈ సమావేశానికి రాధారపు ఎల్లబాబు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ రాష్ట్ర బీసీ నాయకులు వీరంకి గురుమూర్తి, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ బీసీ సదస్సుల ద్వారా గతంలో బీసీలకు టీడీపీ చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వారిని చైతన్యపరచడం జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆదరణ పథకం ద్వారా బీసీలకు కుల వృత్తులు చేసుకునేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరికరాలు అందించాలని తెలిపారు. బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు ఇచ్చామన్నారు. గత చంద్రబాబు పాలనలో విజయవాడ నగరంలో రోజుకి 1000 రూపాయలు సంపాదించే వ్యక్తి నేడు జగన్ పాలనలో 400 రూపాయలు సంపాదించడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోందన్నారు. అమరావతిని నిర్వీర్యం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే నగరవాసులు నిలదీయాలన్నారు. ఆ జై హో బీసీ అనే కార్యక్రమం ఈ 40 సంవత్సరాలు ఏ విధంగా చేశామో ఒకసారి చర్చించుకొని ఇక్కడ ఒక 100 మందిని 200 మందిని సమావేశపరిచి వాళ్ళకి ఈ విషయాలు చెప్పి వాళ్ళ ద్వారా కొన్ని వేల మందికి ఈ కార్యక్రమం వెళ్ళేటట్టుగా చేపట్టే కార్యక్రమే జై హో బీసీ. ఈ రోజున జనసేన నాయకులు వాసు గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము, అదేవిధంగా రాష్ట్ర బీసీ తరఫున గురుమూర్తి గారు, నాగుల మేర గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమై వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. తద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా బీసీల కోసం కృషి చేసింది, గతంలో ఇవాళ ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు, మత్స్యకారులు చూసుకున్నాం, అదేవిధంగా చేనేత కార్మికులు చూసుకున్నా, బోయ వాళ్ళు చూసుకున్నా, నాయి బ్రాహ్మణులు చూసుకున్నా, వీళ్ళకి ఒక్కొక్కరికి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఉపాధి కోసం ఇచ్చి వాళ్ళ చేత వ్యాపారాలు పెట్టించి వాళ్ళకి చేతి పనిముట్లు ఇప్పించి వాళ్ళని పని నైపుణ్యం కూడా పెంపొందించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వాళ్ళ కుటుంబాలని నిలబెట్టుకోవడమే కాకుండా 10 మందికి ఉపకారం కలిగించే విధంగా వాళ్ళకి తీర్చిదిద్దడం జరిగింది. జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ 2019లో రాష్ట్రంలో అన్ని వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి వస్తే రాజశేఖర రెడ్డి పరిపాలన వస్తుందని ఆలోచన చేసి గెలిపిస్తే జగన్ భస్మాసుర పరిపాలన చేస్తున్నాడని పేర్కొన్నారు. అమరావతి రాజధానిని అమరావతి ప్రాంతంలో రైతులందరూ కూడా మోసం చేసి 3 రాజధానులు అని చెప్పి మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడైనా రాజధాని అంటే ఏది చెప్పాలో తెలియని పరిస్థితి ఉంది. మరి అన్ని కూడా ఆలోచించండి. భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే జనసేన టీడీపీ అలయన్స్ లో మన ప్రభుత్వం వస్తే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ మనకి మంచి జరగాలంటే ఈ ప్రభుత్వం రావాలి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రా గ్రూపులు పెట్టి ఎన్నో అభివృద్ధి చేసే విధంగా మహిళలను కూడా ప్రోత్సహించే పరిస్థితి ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అఖండ మెజారిటీని తీసుకువస్తోందని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేసినా వైసీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 57వ డివిజన్ కొత్త రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతి గడపకు వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక 57వ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు దేవిరాజు, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఉత్సాహంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందజేసి 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన, ప్రస్తుత సమస్యల గురించి అడిగి తెలుసుకుంటూ ప్రజలతో మమేకమయ్యారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే వాలంటీర్ల ద్వారా మా గడపకే సంక్షేమ పథకాలు చేరాయని ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. తమ కుటుంబాలకు మంచి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటే ప్రజలు తనతో నడుస్తామని చెప్పినట్లు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఫ్యాన్ గుర్తు కొట్టేమని అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. చిన్న చిన్న సమస్యలు, కొంత దోమల సమస్యని, కొంత త్రాగునీరులో కొంత కలుషితం అవుతుందని చెప్పడం కానీ ఇవన్నీ కూడా రెక్టిఫై చేయమని అధికారులకు చెప్పాము. తప్పకుండా త్వరితగతిలో అన్నీ కూడా రెక్టిఫై చేసి అందరికీ కూడా మంచి చేస్తామని చెప్పి ఆల్రెడీ ఈ కాలనీలో కూడా చాలా రోడ్లు, కొత్త రోడ్లు వేయడం జరిగింది. కొన్ని ఇంకా మిగిలిన రోడ్లు కూడా వేయమని అడుగుతున్నారు. వాటిని కూడా శాంక్షన్ చేయమని చెప్పాము. చేసి వెంటనే ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలకు చక్కగా అందే విధంగా ఉన్నాయని చెప్పని
అనంతరం డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని అన్నారు. దోమల బెడద నగర వ్యాప్తంగా ఉందని ఈ సమస్య కౌన్సిల్ సమావేశాల్లో చర్చించినట్లు తెలిపారు. దోమల నివారణకు వాడే పిచికారీ మందు వారం రోజుల వరకే పనిచేయటం వల్ల సమస్య మళ్లీ ఉత్పన్నమవుతోందని, ఎక్కువసార్లు దోమల నివారణ పిచికారీ మందులు చల్లిస్తామని, డ్రైనేజీ సమస్యలకు కూడా పరిష్కార మార్గం చూపుతామని పేర్కొన్నారు. మరి బొడమేరు కట్ట పక్కనే ఉండటం వల్ల దోమలు అధికంగా ఉండేటటువంటిది మా దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కూడా ఉంది, ఎందుకంటే బొడమేరు పక్కనే ఉండటం వల్ల మరి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఈ డివిజన్లోకి వచ్చేటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ప్రధాన కాలువ ఏదైతే ఉందో బొడమేరు కాలువ, దాన్ని ఎప్పటికప్పుడు కూడా తూటు తీయించి మరి లార్వా స్ప్రే చేయించడం కూడా జరుగుతుంది. కానీ అది ఒక 10 రోజులకి 20 రోజులకి మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ కౌన్సిల్ సమావేశంలో కూడా విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా దోమలు విపరీతంగా ఉండేటువంటి వాతావరణం కార్పొరేటర్లు అందరూ కూడా దృష్టి తీసుకొచ్చారు. మరి దాన్ని ఎలా చేయాలనేటువంటి మానిటరింగ్ మీద ఇవాళ కమిషనర్ గారు, అలాగే మేయర్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఇద్దరిని ఇచ్చి మానిటరింగ్ చేసే విధంగా, ఎందుకంటే వారంలో 2 రోజులు కూడా ఏదైతే స్ప్రే ఉంటుందో లేదా లార్వా ఉంటుందో మరి దీన్ని పెంపొందించే విధంగా ముందుకెళ్తాం. తాత్కాలిక మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు నగరపాలక సంస్థ ఎదుట ఆందోళన చేపట్టారు. గత నెల రోజుల క్రితం రెగ్యులర్ మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంలో వందలాది మంది కార్మికులను అధికారులు వర్క్ చేయించుకొని జీతాలు ఇవ్వకుండా, తమకు పని కల్పించకుండా విధుల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని తాత్కాలిక కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడు విధులు నిర్వర్తించిన తాత్కాలిక మున్సిపల్ కార్మికులు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తాత్కాలిక మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ తాము వివిధ పనులు చేస్తుంటే వీఎంసీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వీఎంసీ అధికారులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులు పనిచేస్తే నేటికి వేతనం చెల్లించలేదని, నేటి నుంచి పనులకు రానివ్వడం లేదని తెలిపారు. తమను ఉద్యోగాల నుంచి తొలగించమని ముందు చెప్పిన అధికారులు నేడు తొలగించారని అన్నారు. గతంలో పనిచేస్తున్న ఉపాధిని కోల్పోయామని, మున్సిపల్ కార్మికులుగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న క్రమంలో తమను ఉద్యోగాల నుంచి తొలగించమని చెప్పిన వీఎంసీ అధికారులు ఇప్పుడు ఎలా విధుల నుంచి తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కాడ ఛార్జీకి లేకపోయినా ఏరే వాళ్ళ కాడ అప్పు చేసుకొని మేము ఆ పనులు మాకు నిలుపుకుంటాం. మాకు రేపు రోజున మా పిల్లలు ఉండరు, మాకు సొంత ఇల్లులు లేవు, ఉపయోగపడతాయి మాకని మేము అప్పులు చేసుకొని మేము ఆ పనులకు పోయిన తర్వాత ఇప్పుడు అటాటుగా నిన్న కూడా చేసాం. మేము ఈరోజు ఉదయాన్ని ఫోన్ చేసి అమ్మ మీరు రావద్దు, మీరు ఆగిపోండి, అదేంటంటే మీకు సారు మున్సిపల్ ఆఫీస్ నుంచి వద్దన్నారు, జీవో అయిపోయిందంట, మరి మాకు వాళ్ళు ఇచ్చితేనే పర్మిషన్ మేము తీసుకుంటామమ్మా, వాళ్ళు కనుక పంపిస్తే మేము తీసేసుకుంటాం, ఇప్పుడు వాళ్ళు ఆగిపోన్నారు, మేము ఆఫ్ చేస్తున్నాం, అదేం లేదని ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు. ఇప్పుడైతే దాదాపు 150-200 మందికి అయితే వచ్చాయండి ఆన్లైన్లో. వార్డుకి 3, 4, 5 అలా పంపించేశాడు ఆన్లైన్ ద్వారాగా. అందరం చేసిన వాళ్ళమే, ఒక్క ఏరియా నుంచి కాదు, ఎక్కడెక్కడో చేస్తున్నాం. ఇప్పుడేమో అటాటుగా వద్దన్నారు. మాకేమో సొంత ఇల్లులు కాదు, అద్దె ఇల్లులు. ఇప్పుడు అటాటుగా ఉండి బంద్ చేస్తే ఇప్పుడు చేసిన డబ్బులు కూడా ఇవ్వలేదు. కమిషనరే చెప్పారండి. కమిషనరు అందరిని తీసేశారు సార్. ఇప్పుడు కమిషనర్ మేము అన్నాము ఈ పనులు మరి ఆన్లైన్లో పెట్టాం కదండి. ఆ రోజు సిహెచ్ఎం మేడం కూడా ఇక్కడ మేము డిసెంబర్ 1వ తారీఖు నాడు ఈ స్లిప్పులు మీకు ఇచ్చిన స్లిప్పులు తీసుకొని మీరు ఇచ్చిన స్లిప్పులు తీసుకొని రాండమ్మా, ఆధార్ కార్డు తీసుకొని రాండమ్మా అని అంటే ఈ స్లిప్పులు తీసుకొని ఇక్కడికి వచ్చాం సార్. డిసెంబర్ 31వ తారీఖు నాడు తెల్లారి గంట స్లిప్పులు తీసుకొని వస్తే 103 నెంబర్లో సంతకం పెట్టించుకొని మా ఈ ఆన్లైన్లో పేర్లు ఎక్కించుకొని పలానా డివిజన్కి వెళ్ళిపోండి అని అంటే 7వ డివిజన్కి మమ్మల్ని పంపించారండి. మేము వెళ్ళాము, పనులు చేసుకున్నాం. వాళ్ళు పాతోళ్ళు మేము వాళ్ళ ధర్నాలు ఉన్నాక మేము పని చేస్తుంటే మమ్మల్ని ఉరికిచ్చారు, రాళ్ళు తీసుకొని కొట్టారు, బూతి మాటలు తిట్టారు. ఆయన లేదండి చేసినట్టుగా డబ్బులు ఇవ్వాలి. ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి మాకు ఇస్తే మేము మీకు ఫోన్ చేస్తాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు ఎన్ దశరథ రామిరెడ్డి విమర్శించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నుండి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దశరథ రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా రాష్ట్ర భవిష్యత్తుతో పాటు ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుస్తోందన్నారు. పార్లమెంటరీ ఆఖరి సమావేశాల్లోనైనా రాష్ట్ర ఎంపీలు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేయాలన్నారు. రాజకీయ పార్టీలు ఐక్యంగా ప్రత్యేక హోదా కోసం ఒక తాటిపైకి నిలబడి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. అమరావతి కానీ, పోలవరం కానీ, లేదా ఉద్యోగాలు కానీ, విద్యా సంస్థల ఏర్పాటు కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం ప్రధాన పార్టీలు కాస్త అటు ఇటుగా ఉన్నాయి కాబట్టి
మిగిలిన వీళ్ళైనా కాడి భుజాన్ని వేసుకొని బాధ్యత భుజాన్ని వేసుకొని దీన్ని ప్రజల్లో చైతన్యవంతం కలుగు చేస్తూ ఢిల్లీ మీద కూడా పోరాటం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలి. ఇలాంటి ప్రజల తరపున మాట్లాడుతున్న రాజకీయ పార్టీలనే, మీకు తెలుసు రాజకీయాలంటే ఓ 10 నల్లకారులు, మెల్లో 10 గొలుసులు, చేతికి 10 గడియాలు ఉంటే రాజకీయ నాయకుడు. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి నల్లకారులు లేవు, ఆ చేతికి కడియాలు కూడా లేవు. గుండెల నిండా ఉంది ఏంటంటే ప్రత్యేక హోదా సాధించాలనే ఒక ఆశ. ఎప్పుడైతే ఈ ప్రత్యేక హోదాను ప్రజల వద్దకు చురుకుగా, సమరశీలంగా, క్రియాశీలంగా తీసుకువెళ్ళాలని ఆలోచించామో ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఇంచుమించు అన్ని జిల్లా కేంద్రాలలో, రాష్ట్ర రాజధానిలో కూడా అన్ని పార్టీల వారు, వామపక్ష పార్టీల వారు కూడా ముందుకు వచ్చి ఈ ప్రత్యేక హోదా రాగాన్ని ఎత్తుకుంటూ ఉన్నారు. ఇది చాలా శుభ పరిణామం. ఒకరితోనొకరు పోటీపడి ఈ రాగాన్ని ఎత్తుకుంటున్నారు. ప్రత్యేక హోదాను గూర్చి మాట్లాడనటువంటి రాజకీయ పక్షం కానీ, ప్రజా సంఘాలు కానీ ఈరోజు లేవు అంటే ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. విద్యార్థులు చదువుతో పాటుగా నైతిక విలువలను పెంపొందించుకోవాలని, తద్వారా జీవితంలో ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగగలరని డాక్టర్ విశాల్ ఇండ్లా తెలిపారు. మనుషులు అందరూ క్షమాగుణం, సేవాభావం, మానవత్వం కలిగి ఉండాలన్నారు. చిన్నారులు చిన్ననాటి నుంచే ఇటువంటి మంచి లక్షణాలను పెంపొందించుకోవాలని కోరారు. పటమటలోని ఎన్ఎస్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో కేజీ విద్యార్థుల స్వర్ణోత్సవ వార్షిక వేడుకలు నిన్న వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ విశాల్ ఇండ్లా ఇచ్చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ రాయప్పరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇషాల ఇండ్లా మాట్లాడుతూ కేవలం జ్ఞానము మాత్రమే ఆర్జించడం కాకుండా పాఠశాల నిర్వహించిన అన్ని పోటీల్లో పాల్గొనాలని అన్నారు. క్రీడలు, సంగీతం, నృత్యం మొదలైన అన్ని అంశాల్లో కూడా పరిచయం కలిగి ఉండాలని చెప్పారు. అలాగే చదువుతో పాటు నైతిక విలువలను పెంపొందించుకోవాలని, తద్వారా జీవితంలో ఉన్నతమైన వ్యక్తులుగా ఎదగగలరని పేర్కొన్నారు. About 4 years have passed and then the parents come back home and this child is now in his inter-second year, 12th standard, just going to degree. They realize that this child developed a lot of bad habits, including drug addiction, taking drugs and so on and so forth. In his biography, Narendra Luther, it's called A Bonsai Tree. That's the name of his biography. That's a book that's available on Amazon. He very nicely tells, as an accomplished civil servant, I had everything in this world. I had so many servants, so much money, so much of pride and prestige in the community. I had everything. But you know, when I come back home and I realize that my son is a drug addict, it kills all the happiness that I have. He puts that son in a de-addiction center. He comes out of the de-addiction center after a few months. For some time the child is alright. After that he ends up with an accident again under the influence of drugs and ends up in the ICU for about 6 months. So in his biography he nicely describes that, you know, you might make a lot of money, you might have a lot of prestige in the community, but eventually you have to come back home. And if you come back home and you have these memories of your own child not doing well in life, nothing can be more painful than that. So in his entire book, the message that he gives and the message that I want to give you is, there is no bigger investment. Forget stock markets, forget gold, forget all the other things. The number one investment, those things come secondary. It's important to make money, no doubt about it. పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ రాయప్పరెడ్డి మాట్లాడుతూ మన నగరానికే తలమానికంగా నిలిచిన ఎన్ఎస్ఎస్ఎం పాఠశాల ఎల్లప్పుడూ విద్యార్థుల్లో సర్వతోముఖాభివృద్ధిని పెంపొందించడంలో ముందంజలో ఉందన్నారు. ఉత్తమ విద్యను అందిస్తూ విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుందని అన్నారు. కేవలం విద్యను మాత్రమే కాకుండా క్రీడలు, సాంస్కృతిక అంశాల్లో కూడా శిక్షణ ఇస్తుందని తెలియజేశారు. ఈ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు ఈ సంవత్సరంలో పాఠశాలలో జరిగిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలియజేసే పాఠశాల వార్షిక నివేదికను చిట్టిపొట్టి మాటలతో చదివి వినిపించారు. ఈ సంవత్సరం చదువుతో పాటు వివిధ పోటీలకు సంబంధించిన విజేతలందరూ మెమోంటోలు మరియు బహుమతులు అందుకున్నారు.
Little milestones are a reminder for us to celebrate the beautiful things that we enjoy in our lives. Celebrate little success. When the child writes well, celebrate. When the child listens to you, appreciate. When the child studies with focus, applaud their efforts. Let us celebrate their laughter, learning, and little milestone as often as we can. A lady told her husband, "My kid is the most important for me." He asked her to tell again. The second time she said, "My kid is the most important for me." The man asked her again to repeat. And the third time she said, "Our kid is the most important for us." And the man smiled, and the lady joined in the smile. Whose child is this? It is our child. When the kid does well or lags behind, it is our child. Each child is a gift. Whose child is this? It's ours. Child belongs to parents and teachers. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఇల్యూమినేట్ ట్రెడిషన్ పేరుతో వివిధ ప్రాంతాల సంస్కృతులను తెలిపే నృత్యం, రిథమ్ ఆఫ్ జాయ్ అనే పేరుతో సభికులను ఆహ్వానం పలుకుతూ చేసే నృత్యం, వీఆర్ ద వరల్డ్ ఏ రెయిన్బో హార్మోనీ పేరుతో చేసే చిన్నారుల నృత్యం, అలాగే విద్యార్థులు ఆలపించిన గీతాలు సభికులను ఎంతగానో ఆకర్షించాయి. Of UKGC secured second place in the 4th National Traditional Slalom Championship for the year 2023. Master Mohammad Zubair Ulasan of UKGC secured yellow grade in Telangana Taekwondo Association for the year 2023. As he was in an event, we missed his award. Thank you, sir. Thank you, brother.